ఈ గురు చరిత్రలో వివిధ రకాలైన నోములు వ్రతాలు గురించి, పరమేశ్వరుడు గురించి, విష్ణుమూర్తి గురించి, అలాగే నదుల గురించి, అలాగే సన్యాసులైతే ఏ విధంగా వాళ్ళకి పద్ధతులు ఉంటాయి, పాటించవలసిన నియమాలేంటి, అలాగే స్త్రీలైతే ఏ విధమైన నియమాలు పాటించాలి, అలాగే పిల్లలైతే ఏ విధంగా, పెద్దలైతే ఏ విధంగా, మనము అనుకునే ధర్మబద్ధమైన కోరికలు తీరాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనకి గురు చరిత్రలో మన అన్ని అనుమానాలకు సమాధానాలు అనేవి ఈ గురు చరిత్రలో దొరుకుతాయండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ పారాయణ చేస్తారనే ఉద్దేశంతో ఈ గురు చరిత్రను చదవబోతున్నాను. అయితే ఈ గురు చరిత్రలో దత్తావతారం గురించి, దత్తాత్రేయుడు అవతరించిన దాని గురించి, అలాగే దత్తావతారమైన